జమ్మూ కాశ్మీర్ మన భారతదేశానికి ఒక తలకాయ లాంటిది. అలాంటి ప్రదేశం ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే గత 75 సంవత్సరాలుగా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తలకాయ నొప్పిగా తయారైంది. మనం ఏదైతే ఒక హెడ్ అనుకున్నామో ఆ హెడ్లోనే కదా మనకి ఈ హెడ్ఏక్ వస్తుంది. ఆ హెడ్ఏకే తెచ్చారు. వాస్తవానికి ఎందుకు మనకి ఈ హెడ్ఏక్ జమ్మూ కాశ్మీర్తో అంటే ఈ నెహ్రూ, ఈ గాంధీ చేసినటువంటి పనికి మాలిన పని వల్ల. ఈరోజు నేను చెబుతున్నాను, ధైర్యంగా చెబుతున్నాను, మీరేమైనా చేసుకోండి, ఏమైనా మాట్లాడండి. మీ కుహనా మేధావులు ఒకసారి ఆలోచించండి. నాకు గాంధీ గారు అంటే ఏం కోపం లేదు, కానీ ఆయన చేసినటువంటి ఈ నపుంసక ఒప్పందాల వల్ల, ఈ నపుంసక విభజన వల్ల జరిగినటువంటి పరిణామాలు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటిది. ఉగ్రదాడులనే కాదు, ఈ రోజు మనం కట్టే ప్రతి పన్నులో రూపాయలు 10 పైసలు అక్కడ భద్రత కోసమే వినియోగించారు గత 75 సంవత్సరాలుగా. చివరికి 2019లో ఏమైంది, 370ని రద్దు చేశారు. 370ని రద్దు చేసి కొంచెం అక్కడ పరిస్థితుల్ని సానుకూలంగా పెంపొందించి ప్రజల్లో కూడా అవగాహన తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తే కొంచెం పరిస్థితులు చక్కబడ్డాయి అనేసరికి ఒక 10 సంవత్సరాలుగా అక్కడ ఎటువంటి ఎన్నికలు లేకుండా జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేశాక మొన్న 2024లో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు అయితే జరిపించారు. అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరిపిస్తే అక్కడ బీజేపీకి 29 స్థానాలు మంచివే వచ్చాయి, కానీ కాంగ్రెస్, పీటీపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ అక్కడ వేర్పాటువాదులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. 1947లో మనం విడిపోయినప్పుడు ఇటు పాకిస్తాన్ని సపరేట్గా చేశారు. మళ్ళీ వీళ్ళకి భూభాగం సరిపోదని ఇటు తూర్పు బెంగాల్గా ఉన్నటువంటి దాన్ని అటు బంగ్లాదేశం చేశారు, తూర్పు పాకిస్తాన్ని చేశారు. సరే, 2 భాగాలు చేశారు. మధ్యలో భూభాగం మందే. హిందువుల కోసం ఇప్పుడు ఉన్నటువంటి దేశం, ముస్లింల కోసం తూర్పు పాకిస్తాను, ఈ పశ్చిమ పాకిస్తాన్. అంతే కదా, నెహ్రూ గారు కావచ్చు, అదే గాంధీ గారు చేసినటువంటి ప్రతిపాదన అదే కదా. ఇలాంటి సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి వారు ముస్లింస్ అందరూ కూడా అటు వెళ్ళిపోండి, పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పారు. పాకిస్తాన్ ఇటు వెళ్ళిపోయారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇటు వచ్చేయండి అన్నారు. వాళ్ళు ఇటు రావడం మొదలుపెట్టారు. ఆస్తుల్ని వాటిని వదులుకోలేక, ప్రాంతాలని వదులుకోలేక హిందువులు ఎంతో నరకం అనుభవించి మరి ఇక్కడికి వచ్చారు. తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు రావడం జరిగింది. ఓకేనా, హిందువులందరూ ఇటు రావడం జరిగింది. ముస్లింలు కూడా ఇటు నుంచి పాకిస్తాన్ మెల్లిమెల్లిగా వెళ్తున్నారు. మధ్యలో ఊచకోతలు జరిగాయి. సరే, ఈ ఊచకోతలు జరగడం వల్ల జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్న ఇలాంటి విభజన జరిగినప్పుడు అవి కామన్. అవి ఎందుకంటే మీరు స్వాతంత్ర సమరంలో దాదాపు 4 లక్షల మంది చనిపోయారు. 4 లక్షల మంది చనిపోయారు స్వాతంత్ర పోరాటంలో. అలాగే ఇవన్నీ కామన్ మరణాలు. ఇలాంటి సమయంలో ముస్లిమ్స్ అందరూ కూడా ఇక్కడే ఉండిపోయారు. హిందువులు అందరూ ఇటు వచ్చేసారు. కాశ్మీర్ అది పాకిస్తాన్ నుంచి, బెంగాల్ నుంచి కూడా, అదే తూర్పు బెంగాల్గా ఉన్నటువంటి తూర్పు పాకిస్తాన్ నుండి కూడా వచ్చేసారు. కానీ ఈ సమయంలో కరెక్ట్గా ఇంకా ముస్లిమ్స్ అటు ఇంకా వెళ్ళనే లేదు, ఇంకా ఎవరు ఒక పెద్ద కదలలేదు. ఇలాంటి సమయంలో గాంధీ గారు దాన్ని ఆపేశారు. ఇంకొద్దు, ఏమి వద్దు, ఎక్కడో అక్కడ ఆగిపోండి, ఎక్కడెక్కడ మరణాలు జరుగుతున్నాయని ఆగిపోండి అన్నాడు. ఈ నపుంసక విభజన ఎందుకు అన్నానంటే అందుకే అన్నాను. ఉంటే వాళ్ళకి సపరేట్గా అట ముస్లింలు లేని దేశం హిందూ దేశం, వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ముస్లింలు ప్రశాంతంగా ఉంటారు ఎవరి దేశంలో వాళ్ళు. హిందువులు దాడులు చేశారని ముస్లింలు దాడులు చేస్తున్నారు, ప్రశాంతంగా లేదని హిందువులు, ఈ గొడవ ఉండేది కాదు కదా. మీరు ఆలోచించండి, పాకిస్తాన్లో 3,50,00,000 మంది ఈరోజు ఉండాలి, కానీ 35 లక్షల మంది ఉన్నారు. తూర్పు పాకిస్తాన్ అయినటువంటి బంగ్లాదేశ్లో ఈరోజు 7 కోట్ల మంది హిందువులు ఉండాలి, 1,30,00,000 మందికి పడిపోయారు. వాళ్ళు కూడా మొన్న జరిగినటువంటి దాడుల్లో, షేక్ హసీనాని దింపేసే ముందు జరిగినటువంటి దాడుల్లో 6 లక్షల మందిని మత మార్పిడి కూడా చేసేసారు. సరే, ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు కశ్మీర్ ఎందుకు ఏదైతుందో ఆ కశ్మీర్ విభజన కూడా పూర్తిగా విభజించలేదు. పీఓకే ఉంది, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, అదేమో పాకిస్తాన్లో లేదు, ఇటు ఇక్కడ లేదు, కానీ పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే ఉంది. ఈ జమ్మూ కాశ్మీర్ ఉంది, ఈ జమ్మూ కాశ్మీర్ని కూడా సరిగ్గా విభజించలేకపోయారు. అది మళ్ళీ వాళ్ళకంటారు, వీళ్ళకంటారు, వాళ్ళకంటారు, వీళ్ళకంటారు. అటు అక్షయ్ చిన్ ఉంది, అక్షయ్ చిన్ను కూడా నెహ్రూ గారు వదిలేశారు. అక్షయ్ చిన్ను వదిలేయడం వల్ల చైనా ఇప్పుడు దాన్ని ఆక్రమించేసింది. ఏమైనా ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ఆయన్ని ప్రశ్నించారు, ఏం మాట్లాడలే. మీడియా కూడా ప్రశ్నించింది నెహ్రూ గారిని, ఎందుకు అక్షయ్ చిన్ను వదిలేశారు, 38,000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం కదంటే ఆయన చెప్పే సమాధానం, ఒక ప్రధానమంత్రిగా చెప్పే సమాధానం, అక్కడ ఒక గడ్డి పరక కూడా మొలవదు కదా, అది చైనాలో ఉంటే ఏంటి, భారతదేశంలో ఉంటే ఏంటి, ఎందుకు ఆ భూమి అన్నాడు. ఇంత అవగాహన రాహిత్యంతో పరిపాలించారు.
ఈరోజు జమ్మూ కాశ్మీర్లో 370ని అమలు చేశారు. ఆ రోజు 370 అమలు అంటే ఏంటి? పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, వాళ్ళ పిల్లల్ని వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, వీళ్ళ పిల్లల్ని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. సపరేట్గా దానికి ఒక జెండా ఉంటుంది జమ్మూ కాశ్మీర్కి. భారతదేశం జెండా కూడా ఉంటుంది, కానీ అక్కడ భారతదేశాన్ని జెండాన్ని అవమానించినా, కాల్ చేసినా, తొక్కేసినా ఏం మాట్లాడడానికి లేదు. అలాగే పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి రావచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ఇక్కడ నుండి అమ్మాయిలు తీసుకెళ్ళవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళు ఏమైనా కొనవచ్చు. అంటే ఏంటి? సపరేట్గా పాకిస్తాన్కి ఇచ్చేసినట్టే జమ్మూ కాశ్మీర్. ఇలాంటి పనికిరాని ఒప్పందాలు చేశారు. అందుకే నేను నపుంసక ఒప్పందాలు అన్నాను. ఇస్తే పూర్తిగా అటు ఇచ్చేయండి, ఇంకా మనకు అది లేదు కాబట్టి హ్యాపీగా ఉంటాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క దాడులు, ఉగ్రదాడులు ఎన్ని జరిగాయి? ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి అప్పటి నుంచి కూడా. 1993లో అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నటువంటి హిందూ యాత్రికులపై ఉగ్రదాడి చేసి దాదాపు 9 మందిని చంపేశారు. ఇక అంతకుముందు 1989లో కశ్మీర్ పండితులపై ఊచకోత కోశారు. అప్పుడు 217 మంది కశ్మీర్ పండితుల్ని చంపేశారు. ఆ తర్వాత 93లో కశ్మీర్ పండితులపై దాడి చేసి మరో 23 మంది కశ్మీర్ పండితుల్ని విచక్షణరహితంగా చంపేశారు ఈ ఉగ్రమూకలు. ఆ తర్వాత మళ్ళీ 1998 జూలైలో ఈ లష్కరే తోయిబాకి చెందినటువంటి కొంతమంది ఈ అమర్నాథ్ యాత్రికుల బృందంపై దాడి చేసి దాదాపు 20 మందిని చంపేశారు విచక్షణరహితంగా. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో అనంతనాగ్ జిల్లాలోనే సత్తీసింగ్పుర అనే ప్రాంతంలో సిక్కులపై దాడులు చేసి 36 మందిని చంపేశారు. ఇది కూడా లష్కరే తోయిబాకి చెందినటువంటి ఉగ్రవాదులే. అక్కడ ఉన్నటువంటి సొంత ప్రాంతాలు కొన్ని సపోర్ట్ చేసాయి కాబట్టి ఈ విధంగా చంపేశారు. ఆ తర్వాత నన్వాన్ బేస్ క్యాంప్లో ఈ ముస్కరులు దాడి చేసి 32 మంది అమర్నాథ్ యాత్రికులతో పాటు మళ్ళీ సామాన్యమైనటువంటి 26 మంది పౌరులను కూడా చంపేశారు. ఇది అత్యంత పెద్ద దాడిగా కూడా దీన్ని గుర్తించారు. ఆ తర్వాత మళ్ళీ 2001లో శేషనాగ్ బేస్ క్యాంపుపై దాడి చేసి మళ్ళీ 18 మంది అమర్నాథ్ యాత్రికులను చంపేశారు. ఆ తర్వాత 2001 అక్టోబర్ నెలలో జమ్మూ కాశ్మీర్ శాసనసభపై దాడులు చేసి 36 మందిని చంపేశారు. ఇదే లష్కరే తోయిబాకి చెందినటువంటి ఉగ్రమూకలు. మళ్ళీ 2002లో జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారి దిగువ ముండాలో దాదాపు 2 చిన్నారుల్ని, 3 మహిళల్ని, 9 మంది సైనికులతో పాటు మరో 19 మంది సామాన్య పౌరులను కూడా చంపేశారు దాడులు చేసి. 2003లో పుల్వామా జిల్లా నందిమార్గులో 2 చిన్నారులతో పాటు 9 మంది మహిళలతో పాటు మరో 32 మంది కశ్మీరీ పండితులను కూడా ఊచకోత కోశారు ఈ ఉగ్రవాదులు. ఆ తర్వాత మళ్ళీ 2005, 2006, 2017 ప్రాంతంలో దాదాపు మరో 80 మందిని హతమార్చారు. ఇలా అనేక ఉగ్రదాడులు జరిపారు. ఎందుకు జరపాల్సి వచ్చింది? అసలు కశ్మీర్ మనదే అయితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. పోనీ వాళ్ళకైనా ఇచ్చేస్తే మనకి ఈ సమస్య ఉండేది కాదు. అందుకే నేను దీన్ని నపుంసకమైనటువంటి విభజనగా గుర్తిస్తున్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి దాడిలో 27 మందిని విచక్షణారహితంగా కాల్చి చంపేశారు. ఇప్పుడు 370 ఎప్పుడైతే రద్దయిందో 2019లో, ఈ రద్దయిన తర్వాత ఏర్పాటైంది ఒక సంస్థ. ఆ సంస్థ జరిపినటువంటి దాడులే ఇవి. ఆ సంస్థ పేరు ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది 2019లో ఏర్పాటైంది. ఎందుకంటే 2019లో 370ని రద్దు చేశారు మోదీ గారు. ఈ బీజేపీ ప్రభుత్వం 370ని రద్దు చేయడానికి ప్రధాన కారణం ఇదే. ఇన్ని ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఉగ్రదాడులు జరగడానికి ప్రధాన కారణం కశ్మీర్ నుండి పాకిస్తాన్ నుండి కశ్మీర్కి కొన్ని ఉన్నాయి కాబట్టి, దారులు ముయ్యకుండా వాళ్ళు ఇటు రావచ్చు, వీళ్ళు అటు పోవచ్చు కాబట్టి దాన్ని దారి మూసే విధంగా, వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలన్నీ క్లోజ్ చేసే విధంగా 370ని రద్దు చేశారు. ఈ 370 రద్దుతో ఎక్కడో అక్కడ గప్చుప్ పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లోకి రావడానికి వీలు లేదు, వీళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవడానికి లేదు, వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి సంబంధాలు ఉండడానికి లేదు. కాబట్టి పాకిస్తాన్ విపరీతంగా కుళ్ళుకోవడం మొదలుపెట్టింది 2019 నుంచి. అప్పుడు మొదలైందే ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ కూడా మొదలైన తర్వాత జమ్మూ కాశ్మీర్లో అనేకమైనటువంటి ఉగ్రదాడులు అయితే చేయడానికి ప్రయత్నాలు చేసింది, కానీ కుదరలేదు. నిజం చెప్పాలంటే ఎప్పుడైతే దారులు మూచుకుపోయాయో ఇంకేం చేయడానికి లేదు, భద్రత పటిష్టమైనటువంటి ఏర్పాటైంది. కానీ వీళ్ళు లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి దాడులకి ఆస్కారం ఏర్పడుతుంది ప్రతిసారి కూడా. మొత్తం ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ చేసినటువంటి దాడులు ఏంటంటే చూస్తే 2020 ఏప్రిల్ 1న నియంత్రణ రేఖ వెంబడి కుప్పవారాలోని క్యారన్ సెక్టార్లో 4 రోజుల పాటు ఎదురుకాల్పులు జరిగినప్పుడు తొలిసారిగా టీఆర్ఎఫ్ పేరు వెలుగులోకి వచ్చింది. 2020 అక్టోబర్ 30న దక్షిణ కాశ్మీర్లోని కుల్గాంలో 3 భాజపా కార్యకర్తలను టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు హతమార్చారు.
2020 నవంబర్ 26న శ్రీనగర్కి సమీపంలోని లాయేపోరా ప్రాంతంలో 2 రాష్ట్రీయ రైఫిల్స్ పై దాడి చేసిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు దాడిని చిత్రీకరించారు. 2 సైనికులను కాల్చి చంపారు. 2023 అక్టోబర్ 26న పుల్వామాలో సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్ను టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు పట్టున పెట్టుకున్నారు. 2024 అక్టోబర్ 20న గండేర్బల్లోని సోన్మార్గ్లో ఒక వైద్యుడు 6 వలస కార్మికులను ఉగ్రవాదులు హతమార్చారు. ఇప్పుడు మొన్న ఈ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు మొత్తం కశ్మీర్నే పూర్తిగా లేపేస్తామంటున్నారు. 370 గనక మళ్ళీ అమలు అవ్వకపోతే కశ్మీర్నే ఉంచము, ఇలా జరుగుతూనే ఉంటాయి. 370 అమలు అవ్వాలి అంటే ఏంటి? వీళ్ళు ఎక్కడోళ్ళు అంటే ఇక్కడోలే వేర్పాటువాదులు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాదులు వీళ్ళందరూ కూడా. ఈ వేర్పాటువాదులు ఇక్కడ ఎలా రెచ్చిపోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఒమర్ అబ్దుల్లా కానీ అతని ప్రభుత్వం కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. చేసేది ఏముండదు కూడా. మోదీపై ఎంతో కోపం ఉన్నటువంటి ఒమర్ అబ్దుల్లా అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉందా కాబట్టి జమ్మూ కాశ్మీర్ అది ప్రత్యేక రాష్ట్రంగా అయినంత వరకు కూడా ఏమి చేయలేడు. కాబట్టి ఇండైరెక్ట్గా వీళ్ళని ఈ విధంగా పురుగొల్పుతూ ఉంటాడనమాట. ఈరోజు కశ్మీర్లో దాదాపు 16 కోట్ల మంది ఈ 10 సంవత్సరాల కాలంలో పర్యటించారు. ముఖ్యంగా ఈ బైసరన్ అనే ప్రాంతం మినీ స్విట్జర్లాండ్ అంటారు. స్విట్జర్లాండ్ వెళ్ళలేనటువంటి వారికి ఇది చాలా స్వర్గధామం అని చెప్పొచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో ఇక్కడ చల్లదనానికి చల్లదనము ఉంటుంది, పచ్చిక బయళ్ళు ఉంటాయి, అడవి ప్రాంతం. అది కూడా ఏదో అడవి అంటారు, పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ అడవి ప్రాంతం ఇది చాలా చల్లదనంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడికి 40 కిలోమీటర్ల వరకు మనం గుర్రాలతోటి వెళ్ళాలి, వేరే మార్గం తప్ప వాహనాలు ఇటు రావు. ఎటువంటి పొల్యూషను ఉండదు. ఈ పోలీసుల రూపంలో ఈ ముస్కరులందరూ కూడా దాదాపు 40 మంది ముస్కరులు మొత్తం ఈ పర్యాటకుల్ని చుట్టుముట్టేసి కార్డులు చూసి మరి నువ్వు నేవీ అధికారివా హిందువా ఏంటని చూసి కాల్చి పడేశారు. అది కూడా మహిళలు కాదు, చిన్నపిల్లలు కాదు, కేవలం పురుషులే చంపారు. 27 మందిని. ఒక తల్లి ముందు కొడుకుని చంపారు, ఒక భార్య ముందు భర్తను చంపారు, ఓ కూతురు ముందు తండ్రిని చంపారు. అంటే ఎంత దారుణమైనటువంటి మనస్తత్వాలో చూడండి. కూతురు ముందు తండ్రిని అలా చంపేస్తుంటే ఆ కూతురు మనసు ఇక జీవితాంతం అలాగే ఉంటుంది. భర్త మొన్నే పెళ్ళయింది ఒక నేవీ అధికారికి, హర్యానాకి చెందినటువంటి ఒక నేవీ అధికారికి మొన్నే పెళ్ళైంది. ఏప్రిల్ 16వ తారీఖున పెళ్ళయింది. 19వ తారీఖున రిసెప్షన్. ఆయన 2 రోజులు నిర్ణయం వచ్చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది, మినీ స్విట్జర్లాండ్కి బైసరన్కి. తన భార్య, కొత్తగా పెళ్ళైనటువంటి ఆ భార్య ముందు తన భర్తను చంపేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక వ్యాపారవేత్తను కూడా అలాగే తన భార్య పిల్లల ముందు చంపేశారు. ఇప్పుడేమొచ్చేసి 370 కనుక అమలు అవ్వకపోతే మొత్తం కాశ్మీర్ని లేపేస్తామంటున్నారు. అంటే చూడండి ఏ విధంగా తయారవుతుందో. నేను అందుకే అంటున్నాను, అటు ఇటు కాకుండా విభజించారు. అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి. ఈ చెత్త అంతా వేస్ట్, ఇంకా మాట్లాడడం వేస్ట్, పనికిరాని విభజన ఇదంతా కూడా. ఇంకా మనం కాంగ్రెస్ని ఇంకా ఆదరిస్తున్నాం. ఈ వేర్పాటువాద పార్టీలన్నింటినీ ఆదరిస్తూ వాళ్ళని నెత్తినెక్కించుకుంటున్నాం మనం. ఇంకెప్పుడు మారుతామో మనం.